ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 84వ అధ్యాయాన్ని చదువుకుందాం. సేనల ప్రభువైన యెహోవా, నీ నివాస స్థలాలు ఎంత ప్రియమైనవి! యెహోవా ఆవరణాల సందర్శనం కోసం నా అంతరంగం ఎంతో ఆశిస్తూ ఉంది, తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని దర్శనార్థం నా హృదయం, నా శరీరం ఆనందధ్వనులు చేస్తున్నాయి. సేనల ప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గరే పిచ్చుకలకు నివాసం దొరికింది. పిల్లలు పెట్టడానికి వాన కోవెల అక్కడే గూడు కట్టుకోగలిగింది. నీ ఆలయంలో నివాసం చేసేవారు ధన్యజీవులు. వారు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. ఎవరి బలం నీలోనే ఉందో, ఎవరి హృదయంలో యాత్రా మార్గాలు ఉన్నాయో వారు ధన్యులు. వారు బాకా లోయలో గుండా సాగిపోతూ ఉంటే దానిని ఊటగా మారుస్తారు. తొలకరి వర్షం ఆ స్థలాన్ని ఆశీస్సులతో ఆవరించి వేస్తుంది. వారి బలం ఎక్కువవుతూ ఉంది. వారి ప్రయాణం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ సియోనులో దేవుని సమక్షంలో కనపడతారు. యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యెహోవా యొక్క దేవా, ఇది నీ చెవిని పడనియ్యి. దేవా, మాకు డాలులాంటి వాడివి నీవు. మా వైపు చూడు, నీ అభిషిక్తుడి ముఖం చూడు. నీ ఆవరణాలలో గడిపిన ఒక్కరోజు 1000 రోజుల కంటే మేలైనది. దుర్మార్గుల నివాసాలలో కాపురం ఉండటం కంటే నా దేవుని ఆలయ ద్వారం దగ్గర నిలబడి ఉండటం నాకిష్టం. యెహోవా దేవుడు మాకు సూర్యప్రకాశం లాంటివాడు, డాలు లాంటివాడు. కృపను, ఘనతను యెహోవా ప్రసాదిస్తాడు. యథార్థ ప్రవర్తన గల వారికి ప్రతి మేలు అనుగ్రహిస్తాడు. సేనల ప్రభువైన యెహోవా, నీ మీద నమ్మకం ఉన్నవారే ధన్యజీవులు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.